తెలంగాణ వచ్చినాక ఒక్క గంట కూడా ఆలస్యం చేయలేదు. పోయినాం, హరిచందన్ కలిసినాం, ఇరిగేషన్ మంత్రి. నా బాధని చెప్తే ఒకటే ఒక గంటల 3.5 కోట్ల జీవో ఇచ్చి, జీవో ఇవ్వడం కాదు స్వయాన నాగులమల్లెలకు వచ్చి ఆ రోజు భూమి పూజ చేసిన స్పీచ్ కూడా మీకు విన్నారు. 2015 సంవత్సరంలో 15 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము. 15 రోజులలోపు జీవో తీసుకొచ్చినాము. జీవో తీసుకురావడం కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు ఇచ్చిండ్రు. డబ్బు లేకపోతే డబ్బులు డిపాజిట్ చేసి కాలువ తవ్వించి నీళ్లు నింపితే అక్కడ కాళేశ్వరం ఎక్కిన నీళ్లు నాగులమల్లెలు దిగింది. ఆ రోజు మనం అందరం చూసినాం. ఆ రోజు 7 గ్రామాలలో పొలాలు అమ్ముకొని పోదామన్న సమయంలో మళ్ళా 7 గ్రామాలు మొత్తం కూడా కరకల్లాడుతున్నాయి. మొన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ వేనం బద్దిపల్లి గ్రామాలస్తులు అందరూ ఎడుతుండ్రు. వ్యవసాయం ఎట్లుందంటే వ్యవసాయం ఏం చేద్దాం సార్, మేము ఏం మాట్లాడతాం, ప్రభుత్వం లేదు, ఇంతవరకు నారు అలకలేదు అని చెప్పిర్రు. అదేంది రోహిణి కార్తె వచ్చింది, మా తిరుపతి ఉన్నాడు, మా రాజేశ్వరుడు, రోహిణి కార్తె వచ్చింది ఇన్ని రోజులే నారయ్యవా అన్నాం. రాజశేఖర్ ఉండే అంటే ఏమన్నాడు, నీళ్ళెక్కడి సార్, మొన్ననే పత్తి వేసినాం మాడిపోయినది, ఇదెత్తడో మాడిపోతాయి కదా, నీళ్ళ సంగతి ఏంటంటే మరి చెప్పరానేమో అంటే ఏం చేయాలి సార్, వరదకాలం బంద్ అయింది సార్ అన్నాడు. తెల్లారే తుమ్ము చూస్తాను పోయినాం అందరం, వరదకాలం బంద్ అయింది. అల్టిమేట్ ఇచ్చినాం, వారం రోజుల నువ్వు ఎట్లా చేస్తావో చేయి, కాళేశ్వరం జలాలు ఎట్టి బస్సులో కిందికి పోకూడదు, కాలువ అడ్డకు కాలువకు కాలడ్డం పెట్టి నువ్వు ఎల్లంపల్లి నింపి మాకు నీళ్ళు ఇవ్వాలి. గతంలో జరిగినట్టు అంటే ఎక్కడ సోయి లేదు, ప్రభుత్వం పట్టించుకోలే. అందుకే మళ్ళా మహాధరణ పెట్టినాం రైతులతోటి, తుమ్మకాడ కూర్చున్నాం, ఇక నన్ను నిలిస్తావా అంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఆ రోజు హరీష్ అన్న దృష్టి కూడా తీసుకెళ్తున్నాం ఇప్పుడు మేము. మరి ఏంది ప్రత్యామ్నాయం అంటే 7 గ్రామాలు మళ్ళా భూములు గ్రానైట్ కంపెనీలకు ఇచ్చుడేనా, లేకుంటే పంట పండుతుందా, పండే పరిస్థితి లేదా? ఇది ఈరోజు హరిచంద్ దృష్టి. ఒకటే డిమాండ్ పెట్టిన హరిచంద్ ముందట ఇప్పుడు మేము కూడా, కన్నెపల్లి పంపోజ్ ఎందుకు ఆన్ చేయవు, కన్నెపల్లి పంపోజ్ చేస్తే నీళ్ళు వస్తాయి, నువ్వు ఆన్ చేయకపోతే మేము అందరం కూడా పోయి హరీష్ అన్న మేము కేటీఆర్ అన్న బీఆర్ఎస్ పార్టీ పోయి ఆన్ చేస్తా ఉండడం హెచ్చరించినాం. లేదు అంటావు, మిడ్మానేర్లో ఇది వరదకాలం నీళ్లను మోటార్లు పెట్టి గుంజుతామని చెప్పినాం. అయినా ఇప్పుడు ప్రభుత్వం ఇంత స్పందన లేదు, నన్ను దిట్టుడు తప్పగా నీ స్పందన లేదు. అందుకే మా హరీష్ అన్న ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఆ డైరెక్షన్ అంటే రైతులకు నీళ్ళు ఎట్లా అందాలో, దీంతో పాటు కరీంనగర్ రూరల్ మండలం ఇది వరదకాలం నీళ్ళు వస్తే అది ఎస్ఆర్ఎస్ నుంచి రావాలి, ఎస్ఆర్ఎస్పి జాట లేదు, మొగులు చూస్తున్నాం, మొగులు చూస్తే ఒక బొట్టు వచ్చే పరిస్థితి లేదు, కాలువలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. మరి ఎట్లా ఏ పరిస్థితి అని చెప్పి ఒక ఆవేదనకు తెలంగాణలో ఉన్న రైతు బిడ్డగా ఒక ఆవేదనతోటి ఇప్పుడు కరీంనగర్ రూరల్ మండలంలో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తలేవు, నారు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నిటి కూడా సమస్య పరిష్కారం కావాలంటే మొద్దు నిద్రున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలి, లేకపోతే మనం లేపాలి. అది ఒక్కటి తప్ప ఇంకేం లేదు. నెంబర్ 2 ఇష్యూ, సరే మాయమాటలు చెప్పిండ్రు, ఏదో మాయమాటలు చెప్పి ప్రభుత్వంకి వచ్చిండ్రు, మళ్ళొచ్చేసారి మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇప్పటి నుంచే మనము మొదలు పెట్టాలి ఉద్దేశంతో కార్యకర్తల సమావేశం ఈరోజు హరీశ్తో మాట్లాడుకున్నాం. కాబట్టి ఎస్ఐఆర్ ఇది చాలా ప్రమాదం. ఎట్లా ప్రమాదం అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లను తీసే ప్రయత్నం చేస్తారు. అందుకే మనము 390 మంది బూతులకు 780 మందిని బూత్ లెవెల్ ఏజెంట్స్, మీరు బూత్ లెవెల్ ఏజెంట్స్ కాదు, ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చే ముఖ్య నాయకులు మీరే. అక్కడ ఓటు కట్టడి చేసి మన కార్యకర్తల ఓటు మనం రాసుకొని దొంగ ఓటు తీసుకొని ముందు ఎత్తే అది రేపు రాబోయే కాలంలో మన పార్టీకి ఉపయోగపడతాం. కాబట్టి బిఎల్ఏలకు ఆ దిశానిర్దేశం చేసే విధంగా మా హరీష్ అన్న చెప్పాల్సి కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ముఖ్యంగా చివరిగా ఒకటే అంశం, కేసులు. ఎన్ని కేసులు పెడతారమ్మా, ఎన్ని కేసులు పెడతారు? కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది గవర్నమెంట్ ఆఫీస్, దాని మీద దాడి చేస్తే ఇంతవరకు కేసు లేదు. మొక్కుబడి తీసుకొచ్చిండ్రు, వచ్చి ఛాయ్ జ్యూసులు ఇచ్చి పంపించేసిండ్రు. 5 లాండ్ ఆర్డర్ ఎక్కడుంది, శాంతి భద్రతలు ఎక్కడున్నది? 5 దొంగలు కరీంనగర్ నగరంలో తుపాకులతో సైర విహాన్ చేసి పిఎంఈ జ్యువెలర్లో నెక్లెస్లు ఎత్తుకపోతే లేదు, పట్టుకొచ్చే పరిస్థితి లేదు. కానీ మొన్న ఒక దేవాలయంలో కట్టుకున్న దేవాలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసుకోకపోతే కేసు లేదు, ఆ విగ్రహాన్ని మేము తీసుకొస్తే మా మీద కేసు పెట్టిండ్రు. ఇటువంటి పరిస్థితుల్లో కక్షసాధింపు ధోరణి ఉన్నది. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇంకా కేసులు పెడతారు కావచ్చు, దయచేసి సోదరులారా కేసులకు భయపడకండి. కేసులు అనేది మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ఒక పెన్నుపోటుతోటి మొత్తం కేసులు తీసే బాధ్యత ఉండగా మా ప్రభుత్వం చెప్పుకుంటూ
ఈ దిశా నిర్దేశం చేయాలి. గత వారం రోజుల నుంచి చూస్తున్నాం, క్యాడర్ మొత్తం